మరి ఏంటి చాలా మంది గెస్ట్ వచ్చినట్టున్నారు. సో సబైనా గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కొనిఫెరే ఫ్యామిలీ హార్ట్ రెమెడీ సబైనా. ఆల్మోస్ట్ మనకి ఈ బేరింగ్ డౌన్ సెన్సేషన్, బెలడోనా తోటి మనం కంపేర్ చేసి చదువుకున్నాము. అలానే దీనికి సంబంధించిన డిస్మెనోరియా కూడా సాక్రమ్ టు ఫ్యూబిస్ వరకు వస్తూ ఉంటుంది. ఆ కోపియస్ డిశ్చార్జ్ ఉంటుంది. డిస్మెనోరియా ప్లస్ ప్రొఫ్యూజ్ మెన్సెస్ ఏదైతే ఉందో, ఇది పెట్టలేదమ్మా నిన్న ఎవరు షేర్ చేసింది. డిస్మెనోరియా సిమ్టమ్స్ ఏమీ పెట్టలేదు. మీరు ఎందుకు సరిగా పెట్టరు? దేనికి పెట్టావా హర్షితనేనా? సార్ నేను కాదు సార్. అరుణ. నిన్న ఎవరు పెట్టింది? అరుణ. నేనే సార్, అరుణ సార్. సార్ నిన్న చూసుకోలేదు సార్, ఈరోజు పెడతాను సార్. రూబ్రిక్స్ అని ఒకసారి మళ్ళీ పేరా చదవండి. అవన్నీ మీరు రిపర్టరీలో చూడగలగాలి కదా, అప్పుడే మీకు ఈజీ అవుతుంది రిపర్టరైజేషన్. కోపియస్ హెమరేజెస్ అకంపనీడ్ బై యుట్రైన్ కోలిక్, అంటే డిస్మెనోరియా వస్తుంది. మెన్సెస్ టైంలో విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది. ఇక్కడ రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు డిస్మెనోరియాని. ఒకటి బ్లీడింగ్ అవుతున్నట్టు, బ్లీడింగ్ అవటం అని అంటే మెంబ్రేనస్ డిస్మెనోరియా అంటాం. ఇక్కడ ఉండే మెంబ్రెయిన్స్ అన్ని ఒక బయటకు డిస్టాచ్ అవుతుంటే వచ్చే నొప్పి ఒక రకంగా ఉంటుంది. కానీ ఇక్కడ కోలిక్ అని అన్నాడు. కోలిక్ యూజువల్ గా హాలో ఆర్గాన్స్ లోనే ఏర్పడుతూ ఉంటుంది. కోలిక్ అని అనేది హాలో ఆర్గాన్స్, ఇంటెస్టైన్స్ కోలిక్ అని అంటాం, రీనల్ కోలిక్ అని అంటాం, ఇప్పుడు యూరినరీ బ్లాడర్ కోలిక్ అని అనొచ్చు, అలాగనే యూటిరస్ కోలిక్ అని అంటున్నాం. ఈ కోలిక్ అని అన్నప్పుడు హాలో ఆర్గాన్ కి వచ్చే కాంట్రాక్షన్స్ ఏదైతే ఉంటాయో అవి స్పాజం ఎప్పుడైతే తీసుకుంటాయో అటువంటి కండిషన్స్ లో మాత్రమే ఈ సబీనా అనేది ఉపయోగపడుతుంది. సార్ మరి మెంబ్రేనస్ డిస్మెనోరియాకి ఈ కోలిక్ నుంచి వచ్చే కాంట్రాక్షన్స్ నుంచి వచ్చే డిస్మెనోరియాకి తేడా ఎలా తెలుస్తుంది అని అంటే, ఎప్పుడైనా చూడండి ఇంటెస్టైన్స్ లో కూడా ఒక పెరిస్టాల్టిక్ మూమెంట్ వెళ్తూ ఉన్నప్పుడు తెరలుగా నొప్పి వస్తూ ఉంటుంది. అంటే నొప్పి వస్తుంది, మళ్ళీ తగ్గినట్టు అవుతుంది, రిలాక్సేషన్ మళ్ళీ పెరుగుతుంది, బాగా కాంట్రాక్షన్ మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. అంటే తెరలుగా వేవీ మూమెంట్ లో పెయిన్ ఉంటూ ఉంటుంది. దాన్ని బట్టి సబైనా ఇవ్వచ్చా లేదా అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. అది వేవీగా ఉంటే సబైనా ఇవ్వచ్చు, వేవీగా లేకపోతే ఇది మెంబ్రేనస్ డిస్మెనోరియా. మెంబ్రెయిన్స్ అనేది డిటాచ్ అవటం వలన ఎండోమెట్రియం నుంచి అప్పుడు అలాగ నొప్పి వస్తుంది అని అన్నప్పుడు వేరే మెడిసిన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? పాయింట్ అది బాగా గుర్తుపెట్టుకోండి. కాంట్రాక్టివ్ లేబర్ లైక్ పెయిన్స్ ఇక్కడ అంటున్నాడు చూడు, కాంట్రాక్షన్స్. ఈ కాంట్రాక్షన్స్ కోలిక్ టైప్ ఆఫ్ పెయిన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. కాంట్రాక్షన్స్ మెంబ్రేనస్ డిస్మెనోరియా అంటూ కూడా పెట్టామాయి. ఎవరు పెట్టేది ఇవాళ? అతను ఎవరు కొత్తగా వచ్చాడు కదా, షారుఖ్ ఖాన్. అర్థా అవసరమైతే పక్కన వాళ్ళని అడుగు ఏం పెట్టాలి. కాంట్రాక్టివ్ లేబర్ లైక్ పెయిన్స్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ ద బ్యాక్ టు ప్యూబిస్ అండ్ గ్రేట్ అర్జింగ్ టు యూరినేట్. నిన్న అర్జెన్సీ యూరినేషన్ విత్ అర్జెన్సీ ఫర్ స్టూల్ అనేది పెట్టారు. యాక్చువల్గా అది కాదు రూబ్రిక్ అనేది నేను చెప్తాను, ఒకసారి చూడండి. కిడ్నీస్ పెయిన్ అనేది లేదా రూబ్రిక్? కిడ్నీస్ లో పెయిన్ అనేది ఉంది సార్.
అక్కడ అర్జింగ్ ఫర్ స్టూల్ లేదా? కనిపిస్తుందా? ఉంది సార్. కిడ్నీస్ పెయిన్ అర్జింగ్ ఫర్ స్టూల్, నక్స్వామిక. ఇది యాక్చువల్ రూబ్రిక్. సో ఇక్కడ అర్జింగ్ టు యూరినేట్ అని అంటున్నాడు. ద యుటరైన్ కోలిక్ అంటే ఈ యుట్రస్ యూరినరీ బ్లాడర్ రెండు ఒకే చోట ఉంటాయి, పైన కింద ఉంటాయి కాబట్టి దీనికి ఉండే పెథాలజీ దానికి కూడా కొంత ఆ నెర్వ్స్ ఇరిటబిలిటీ అనేది యూరినరీ బ్లాడర్ కూడా వెళ్తుంది. అసలు యూట్రస్ కి యూరినరీ బ్లాడర్ కి వచ్చే ఈ అటానమస్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది కూడా దీన్ని డిస్టర్బ్ చేస్తుంది, యూరినరీ బ్లాడర్ ని, డిస్మినోరియాతో పాటు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ సిమ్టమ్స్ అనేది ఇంపార్టెంట్. యూటరస్ సిమ్టమ్ కి ప్లస్ యూరినరీ బ్లాడర్ సిమ్టమ్స్ ఎప్పుడు కాంబినేషన్ గా ఉంటాయి. ఓకే. ద యుటరైన్ కోలిక్ డిస్క్రైబ్డ్ ఈజ్ లేబర్ లైక్, drawing up like colic, but also bearing down as if to expel the clot. సో ఇక్కడ యుటరైన్ కోలిక్ ఎలాగుంటుంది, లోపల నుంచి ఏదో ఒక దాన్ని బయటకు వేసేద్దాం అంటే, అదే ఇంటెస్టైన్స్ లో వస్తే ఫీకల్ మ్యాటర్ని బయటకు వేసేద్దాం అనే ఇంటెన్షన్ ఉంటుంది. అదే యూరినరీ బ్లాడర్ లో వేస్తే లోపల ఉన్న యూరినరీ కంటెంట్ ని బయటకు వేసేద్దాం అనేది కోలిక్ యొక్క రిజల్ట్ అలాగుంటుంది. ఇక్కడ యుట్రస్ లో నుంచి ఏదో దాన్ని బయటకు వేసేద్దాం, ఏదో బయటకు వస్తుంది అన్న దాంట్లో ఇది ఉంటుంది. ఏమొస్తుంది అక్కడ, క్లాట్స్ అనేవి ఉంటాయి కాబట్టి సబైనాలో క్లాట్స్ బయటకు వచ్చేస్తున్నాయేమో, యాజ్ ఇఫ్ నాట్ రియల్, యాజ్ ఇఫ్ టు ఎక్స్పెల్ ద క్లాట్, ఏదో ఉంది ఆ క్లాట్ని బయటికి పంపించేద్దాం అన్నంతగా యుటరైన్ కోలిక్ వస్తూ ఉంటుంది. మెట్రేజియా రిజల్టింగ్ ఫ్రమ్ ఫాల్స్ ప్లెథోరా. మెట్రేజియా అని అంటే పెట్టండి, ద అపియరెన్స్ ఆఫ్ ద బ్లీడింగ్ బిట్వీన్ ద మెన్సెస్. మెట్రేజియా రిజల్టింగ్ ఫ్రమ్ false plethora, clotted and fluid blood, pain extending from sacrum to lumbar region to pubis with a severe bearing down, extending from lower part of the back around the abdomen and down thighs. Blood bright red, thin liquid, labor like pains in lumbar and uterine region, discharge of large clots of blood, bright red, coming in gushes, particularly profuse on motion, etc. సో ఆల్రెడీ మనం చదువుకుందే డిశ్చార్జ్ ఆఫ్ లార్జ్ క్లాట్స్. ఎవరైనా బ్లీడింగ్ లో మెన్స్ట్రువల్ బ్లీడింగ్ లో బాగా పెద్ద గడ్డలు పడుతున్నాయని అంటే, నేను మొన్న చెప్పిన కేసులో కూడా సబీనా ఇచ్చిన కేసులో కూడా క్లాట్స్ పడుతూ ఉన్నాయి. క్లాట్స్ పడుతూ ఉంటేనే సబీనాకి వెళ్ళాల్సి వచ్చింది. డిశ్చార్జ్ ఆఫ్ లార్జ్ క్లాట్స్ ఆఫ్ బ్లడ్, బ్రైట్ రెడ్, కమింగ్ ఇన్ గషెస్. కమింగ్ ఇన్ గషెస్ అని అంటే, గషెస్ అంటే ఉన్నట్టుండి ఒక ఫోర్స్ తోటి బయటకు వచ్చేయటం, అంటే ఒక్క షాట్ తోటి బయటకు వచ్చేయటం. ఈ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ లోనూ చూస్తూ ఉంటాం, డయేరియాలో కూడా చూస్తూ ఉంటాం. అలాగలాగా అదిమి పట్టుకొని ఒకసారిగా కమోడ్కి వెళ్ళటం తోటే ఉన్న క్వాంటిటీ అంతా ఒక్కసారిగా కిందకి పడిపోతుంది. బయటికి రావటాన్ని గషింగ్ అని అంటాం. కమింగ్ ఇన్ గషెస్, పర్టికులర్లీ ప్రొఫ్యూజ్ ఆన్ మోషన్. వాళ్ళు ఈ మెన్స్ట్రువల్ సైకిల్ కి సంబంధించిన సిమ్టమ్స్ తీసుకునేటప్పుడు, లేదా మెన్సెస్ ఎక్కువగా అవుతున్నాయని లేదా ఇర్రెగ్యులర్ గా అవుతున్నాయని తెలిసేటప్పుడు మీరు ఒక మొడాలిటీ అడగాలి. అలాగనే కొన్నిసార్లు మెన్సెస్, నార్మల్ మెన్సెస్ కూడా మీరు కేసు తీసుకునేటప్పుడు నార్మల్ మెన్సెస్ అవుతున్నాయి అని అంటే, కొంతమంది కొన్ని రకాల పెక్యూలియర్ క్యారెక్టర్స్ ని చూపిస్తూ ఉంటారు. మెన్సెస్ డ్యూరింగ్ లయింగ్ డౌన్, మెన్సెస్ వైల్ సిట్టింగ్, మెన్సెస్ ఓన్లీ వైల్ వాకింగ్, మెన్సెస్ ఎమలరేషన్ వైల్ వాకింగ్, ఇట్లాంటి రూబ్రిక్స్ ఉన్నాయి, అన్ని పెట్టండి. అంటే నువ్వు అబ్నార్మల్ గా కాదు, మెన్స్ట్రువల్ హిస్టరీ అడుగుతున్నావు, నీకు మెన్సెస్ వస్తుంది, ఎప్పుడు వస్తుంది? ప్రతిసారి వస్తే మార్నింగే వస్తుందండి మెన్సెస్, ఎట్ మార్నింగ్ టైం. ఇక రోజులో రాదు, వస్తే మార్నింగ్ ఒకసారి బ్లీడింగ్ అయిపోతుంది, ఇంకా డే అంతా ఫ్రీగా ఉంటుంది, మళ్ళీ మార్నింగే అవుతుంది, అలా 5 days అవుతుంది, ఓన్లీ మార్నింగ్ టైం.
మెన్సెస్ మామూలుగా అవుతూ ఉంటుంది. నేను ఏదైనా ఇంటి పని కోసం అటు ఇటు తిరుగుతూ ఉన్నాను అని అనుకోండి, ఆ మెన్సెస్ ఇంకా బ్లీడింగ్ ఎక్కువైపోతూ ఉంటుంది. సో మెన్సెస్ వైల్ వాకింగ్, లేదా అప్పటి వరకు ఉంటుంది. నేను నిద్ర లేచి ఎప్పుడైతే కాళ్ళు కిందకు పెట్టానో, నడవటం మొదలు పెట్టానో బ్లీడింగ్ అయిపోతుంది. మెన్సెస్ వైల్ వాకింగ్. మెన్సెస్ సిట్టింగ్. అలాగనే ల్యూకోరియా కూడా ఇదే అప్లై అవుతుంది. ఎప్పుడు వస్తుంది ల్యూకోరియా? ఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు పేషెంట్ నుంచి తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఆ రూబ్రిక్స్ అని పెట్టు, రాయి, పేపర్ మీద రాయి నేను చెప్పేవన్నీ. Discharge of large clots of blood, bright red, coming in gushes, particularly profusion motion, etc. This describes the symptoms from abortion or menstruation. Menses too profuse, too early, too last too long, partly fluid, partly clotted, and offensive. Flow in paroxysms. చూసారా, paroxysms అనే మాట ఈ గషింగ్ కి కనెక్ట్ అయి ఉండే మాట ఇది. paroxysms అని అంటే ఉన్నట్టుండి వచ్చేస్తాయి, అప్పటికప్పుడు అనుకొని వచ్చేస్తాయి అంతే. అది ముందు వార్నింగ్ ఇవ్వదు, రావటానికి ముందు నేను వస్తున్నానని చెప్పదు. వచ్చిన తర్వాత మళ్ళీ పెయిన్ ఉంటుంది. అదే కోలిక్ చెప్పాం కదా, పెయిన్ ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో ఈ గషెస్, paroxysms అని అనేది లింక్ ఉండే మాటలు. అది అబార్షన్ టైం తర్వాత వచ్చే మెన్సెస్ అయినా, నార్మల్ మెన్సెస్ అయినా, అబార్షన్ కి సంబంధించిన డిశ్చార్జ్ అయినా సరే, అన్నిటికీ ఇదే క్యారెక్టర్స్. టూ ప్రొఫ్యూజ్, టూ ప్రొట్రాక్టెడ్ అనే రూబ్రిక్ కూడా పెట్టలేదు, పెట్టు. మెన్సెస్ ప్రొట్రాక్టెడ్ అని ఉంటుంది. మెన్సెస్ టూ ఎర్లీ అనే రూబ్రిక్ కూడా ఉంటుంది. పార్ట్లీ ఫ్లూయిడ్, పార్ట్లీ క్లాటెడ్ అండ్ అఫెన్సివ్ ఫ్లో ఇన్ paroxysms. ఆ అఫెన్సివ్ మెన్సెస్ అనే రూబ్రిక్ కూడా ఉంటుంది. అది ఓడర్ అనే దాంట్లో ఇస్తూ ఉంటాడు. ఓడర్ లో అఫెన్సివ్, పిట్రిడ్ ఇవన్నీ ఇస్తూ ఉంటాడు. ఒకసారి చూడండి అవి. విత్ కోలిక్ అండ్ లేబర్ లైక్ పెయిన్స్ ఫ్రమ్ సాక్రమ్ టు ప్యూబిస్. సో మొత్తంగా సబీనాలో బాగా కెంట్ మాటికి మాట్లాడుతూ ఉన్నాడు అన్నానంటే పక్కా సిమ్టమ్ సాక్రమ్ టు ప్యూబిస్ లేదా లంబార్ రీజన్ టు ప్యూబిస్. ముందు నుంచి వెనక నుంచి ముందుకు వస్తుంది తప్పితే ముందు నుంచి వెనక వచ్చే ఏ డిస్మినోరియాకైనా సరే సబీనా ఇండికేట్ కాదు. నెక్స్ట్, ఎట్ అనదర్ టైమ్ డ్యూరింగ్ ద క్లైమాక్టరిక్ పీరియడ్ ఏ ఉమెన్ ఈజ్ రన్ డౌన్ బై ఓవర్ వర్క్ అండ్ మచ్ చైల్డ్ బేరింగ్. షీ హ్యాస్ రిపీటెడ్ యుటరైన్ హెమరేజెస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్. సో మనం ఈ టైప్ ఆఫ్ ప్రొట్రాక్టెడ్ మెన్సెస్ మనం డిఫరెంట్ ఏరియాస్ లో చూస్తాము అని చెప్పుకున్నాం. ఎప్పుడెప్పుడు? ఒకటి, అబార్షన్స్ అయిన తర్వాత చూస్తాము. రెండోది, మామూలు డెలివరీ, నార్మల్ డెలివరీ అయిన తర్వాత కూడా ఇట్లాంటి ప్రొఫ్యూజ్ మెన్సెస్ అనే ఒక ఎపిసోడ్ చూడొచ్చు. మూడోది ఇక్కడ చెప్తున్నాడు క్లైమాక్టరిక్ పీరియడ్ కూడా ఇప్పుడే చూడొచ్చు మనం. క్లైమాక్టరిక్ పీరియడ్ లో కూడా ఇట్లాంటి లక్షణాలు చూడొచ్చు, సబీనాకు సంబంధించిన లక్షణాలు. అది చెప్తూ ఉన్నాడు. అంటే ఏ పర్సన్ ఇప్పుడు అబార్షన్ గురించి అడిగావు, అబార్షన్ అవ్వలేదని చెప్పారు, డెలివరీస్ నార్మల్ అయ్యాయి అప్పుడు బాగానే ఉందని చెప్పారు, డెలివరీస్ కి సంబంధం లేదు, అబార్షన్ కి సంబంధం లేదు. మరి ఆవిడ ఒక 45 years లేడీ అని అనుకుందాం, క్లైమాక్టరిక్ పీరియడ్ తోటి ఉంది అని అనుకుందాం. ఆవిడ మెన్సెస్ ఇలాగ అవుతూ ఉంటే, అరే ఈవిడలో అబార్షన్స్ లేవు, లేకపోతే ఈవిడలో డెలివరీస్ కి సంబంధించిన ఏ సిమ్టమ్స్ లేవు అని చెప్పేసి సబీనా ఇవ్వటం అనేది మర్చిపోకండి. సబీనా క్లైమాక్టరిక్ పీరియడ్ లో ఏర్పడే మెన్స్ట్రువల్ సిమ్టమ్స్ కూడా ఇండికేట్ అవుతుంది. బట్ సిమ్టమ్స్ ఆర్ సేమ్. కాజిటివ్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్ ఏజెస్ అనేది చూసుకోవాలి మనం, డిఫరెంట్ గా ఉంటుంది ఏజెస్ అనేది. ఏ ఉమెన్ ఈస్ రన్ డౌన్ బై ఓవర్ వర్క్. క్లైమాక్టరిక్ పీరియడ్ లో తనకి ఎనర్జీ తగ్గుతుంది. ఆ ఎనర్జీలో విపరీతంగా పనులు చేసేస్తూ ఉన్నా, విపరీతంగా శ్రమ పడుతున్న వాళ్ళలో మెన్సెస్ ఎక్కువైనా సరే నువ్వు సబీనా ఆలోచించాలి. అండ్ మచ్ చైల్డ్ బేరింగ్ అంటే బసవ తారకం గారు ఏంటి, ఎక్కువ మంది పిల్లలకి అంటాం, ఎక్కువ మంది 10-15 మంది, నాకు తెలిసి 18 మంది పిల్లలు కన్నా ఒక మనిషి గురించి విన్నాను నేను రీసెంట్ గా. 18 మంది పిల్లలు. ఓకే, షీ హ్యాస్ రిపీటెడ్ యుటరైన్ హెమరేజెస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్. బ్రైట్ రెడ్ ఇంటర్మింగిల్డ్ విత్ క్లాట్స్
pain from sacrum to pubis. She becomes exhausted and anemic, but after a while, she again builds up. Her face becomes plump and she becomes plethoric, only to be broken by another hemorrhage, uterine hemorrhage in fibroids. ఇక్కడ యుట్రైన్ హెమరేజ్ కి వస్తూ ఉంటాయి, కానీ కండిషన్ చెప్తూ ఉన్నాడు. ఇది ఏం జరుగుతుందంటే మెన్సెస్ అంతా ఒక 10-15 రోజులు మెన్సెస్ అయిపోతాయి, కట్ అవుతుంది, మళ్ళీ మనిషి పికప్ అవుతుంది ఆవిడ, మళ్ళీ ప్లెథోరిక్ గా, మళ్ళీ ప్లంప్ గా చక్కగా తయారవుతుంది, మళ్ళీ మెన్సెస్ అయిపోతే మళ్ళీ ఎనిమిక్ గా మారిపోతూ ఉంటుంది, ఒక డల్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇన్ బిట్వీన్ పీరియడ్స్ కొద్దిగా హెల్దీగా కనిపించవచ్చేమో కానీ ఒక్కసారి మెన్సెస్ స్టార్ట్ అయిన తర్వాత ఇక అనేది ఆవిడకి అంత హెల్దీగా కనిపించదు. యుట్రైన్ హెమరేజ్ ఇన్ ఫైబ్రాయిడ్స్. సో ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళల్లో కూడా క్లైమాక్టరిక్ స్టేజ్, ఆఫ్టర్ అబార్షన్, ఆఫ్టర్ డెలివరీ అండ్ ఫైబ్రాయిడ్స్. సో వీటన్నిటిలో యుట్రైన్ హెమరేజెస్ రావచ్చు అని అనేది. క్రానిక్ catarrh of vagina with granulations, copious leukorrhea. సో అక్కడ మెన్సెస్ చాప్టర్ అక్కడ వరకు ఆఫ్ చేశాడు. ఇక నెక్స్ట్ కెటార్ అని అంటే ఒక ఫ్లో. ఏ ఫ్లో ఉంటుంది, ఏ ఫ్లో ఉండే అవకాశం ఉంది వెజైనా నుంచి అని అంటే మ్యూకస్ గ్లాండ్స్ ఉంటాయి కాబట్టి మ్యూకస్ గ్లాండ్ కి సంబంధించిన డిశ్చార్జెస్ ని మనం ఇక్కడ కెటార్ అనేది తీసుకోవచ్చు. యాక్చువల్ గా కెటార్ అని అంటే ఫ్లో అంతే. క్రానిక్ ఫ్లో ఆఫ్ వెజైనా విత్ గ్రాన్యులేషన్స్ ఎందుకు వచ్చాయి ఇక్కడ, ఏ ఉద్దేశంతో వచ్చి ఇక్కడ గ్రాన్యులేషన్ అనే మాట ఎందుకు ఉపయోగించాడు? గ్రాన్యులేషన్స్ అని ఎక్కడైనా మీరు వింటే పెథలాజికల్ గా అక్కడ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ స్టేట్ ఉండే అవకాశం ఉంది. అంటే ఇక్కడ వెజైనా దగ్గర గ్రాన్యులేషన్స్ అని అంటే వెజైనైటిస్ అని అనేది క్రానిక్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ క్రానిక్ వెజైనైటిస్ కేసెస్ లో నువ్వు సబీనాని ఆలోచిస్తావు. కోపియస్ లుకోరియా, దాంతో పాటు వైట్ డిశ్చార్జ్, బ్లడీ లుకోరియా, ఓల్డ్ ప్రొలాంగ్డ్ సోరీ కేసెస్. సో ఈ బ్లడీ లుకోరియా బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. ఓల్డ్ అంటే చాలా కాలం నుంచి ఒక క్రానిక్ కేసుల్లో ఏదైతే లుకోరియా వస్తూ ఉంటుందో, ఏదైతే గ్రాన్యులేషన్స్ ఉంటాయో ఇవన్నీ సబీనా ఇండికేషన్సే. నెక్స్ట్, దిస్ మెడిసిన్ ఎస్పెషల్లీ సూట్స్ గనోరియా ఇన్ ఉమెన్. ఇట్ హ్యాస్ ఆల్ ద వాటర్-లైక్ ఎక్స్క్రీషన్సెస్ ఫౌండ్ ఇన్ తుజా. సో ఈ గనోరియా రిలేటెడ్ పాస్ట్ హిస్టరీలో గనోరియా ఉండటం, ఒకప్పుడు గనోరియా, ఇప్పుడు తక్కువ కానీ ఒకప్పుడు గనోరియా అనేది ఆల్మోస్ట్ ఒక స్టేటస్ సింబల్ లాగా ఉండేది. అంటే అంతమంది లేడీస్ దాంతో బాధపడేవారు. జెంట్స్ ఈ మల్టీ పాలిగమీ అనేది ఉండేది కాబట్టి ఎక్కువగా ఈ ప్రాస్టిట్యూట్స్ అక్కడికి ఇక్కడికి వెళ్ళి దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ లేకపోవటం వలన తీసుకుని వచ్చి న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి అంటించేయటం, ఇలాగా అంటించడం వలన నెక్స్ట్ జనరేషన్ కి ఆ గనోరియా అనేది వచ్చేసి ఆ కాంప్లికేషన్స్ ఇప్పటి వరకు మనకి హ్యాండ్మన్ కనిపెట్టి చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మీరు అనుభవిస్తున్నవి ఇవన్నీ అంటే హెరిడిటరీగా వచ్చినవన్నీ ఒకప్పుడు మీ తాతలు చేసిన పాపపు పనులే అని. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది, మనది పాపపు జన్మ, మన పుట్టుకతోటే పాపులము అని అనేది ఎందుకు కాన్సెప్ట్ వచ్చింది, ఎక్కడ నుంచి తీసుకున్నారు, హ్యానిమన్ ఎక్కడి నుంచి ఆలోచించుంటాడు అని అంటే ఇది బైబిల్లో ఒక కాన్సెప్ట్. ఇక్కడ ఎవరన్నా బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారా? హలో, ఎవరన్నా ఉన్నారా అంటే ఓకే, బైబిల్లో అది ఎవరన్నా ఉన్నారా? నో సార్. నో కదా, ఓకే. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నువ్వు పుట్టుకతోటి పాపాత్ముడివి అని. ఆ పాపాన్ని నువ్వు జీసస్కి ఇచ్చేసేయాలనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది ఏమీ కాదు, నథింగ్ బట్ హెరిడిటరీగా మన పూర్వీకులు చేసిన తప్పులన్నీ జీన్స్ రూపంలో, ఒక హెరిడిటరీ క్యారెక్టర్ రూపంలో, ఒక జబ్బుల రూపంలో మనకు వచ్చేస్తూ ఉంటాయి.
ఆ జబ్బులని, అటువంటి క్యారెక్టర్స్ ని, అటువంటి ఒక భయమైన, అది జబ్బు రూపం అంటే పెథలాజికల్ గా జబ్బే కాదు, ఒక భయం, ఒక ఆందోళన, ఒక టెన్షన్, అది మానసికంగా వచ్చినా మనం తప్పు చేపిస్తూ ఉన్నా అది పైన నుంచే వచ్చింది కాబట్టి నువ్వు పుట్టుకతోటే పాపాత్ముడివిరా, నువ్వు ఇప్పుడు ఇదేంటి దాని ఏమంటారు, పరిశుద్ధుడివి కా అంటూ ఉంటారు చూసారా, ఇదే మాట. దీని నుంచే అన్నమాట. మనకి ఫిలాసఫీగా చూసుకుంటే ఈ హోమియోపతిలో ఉండే ఫిలాసఫీ 60% బైబిల్ని ఉద్దేశించే ఉంటుంది. బైబిల్లో కాన్సెప్ట్లే ఒక 60% ఇది ఉంటుంది, ఒక 40% ఆయుర్వేదిక్ హెర్బల్ మెడిసిన్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇవి రెండింటిని మిక్స్ చేసి ఒక సిస్టమ్ డెవలప్ చేసిందే హోమియోపతి. అంటే దాని బ్యాక్గ్రౌండ్ ఫిలాసఫీ చెప్తాను. కానీ మెడిసిన్ ప్రిపరేషన్ అని అంటూ డిఫరెంట్. దాని వెనకలు ఉండే కాన్సెప్ట్, వైటల్ ఫోర్స్ కాన్సెప్ట్లు ఇవన్నీ 60% బైబిల్ అయితే ఒక 40% ఈ హెర్బల్ అండ్ ఆయుర్వేదిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఆయుర్వేద వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్. కాకపోతే ఇది మళ్ళీ ఈ ఆయుర్వేదిక్ నుంచే వీళ్ళు తీసుకుంది మన పూర్వీకులు, ఎవరు అరిస్టాటిల్ వీళ్ళంతా తీసుకొని మళ్ళీ ఆయుర్వేదిక్ నుంచే చదివి కొన్ని కాన్సెప్ట్లు మళ్ళీ మనకు చెప్పారు వాళ్ళు. At another time, during the climacteric period, a woman is run down by overwork and much childbearing. She has repeated uterine hemorrhages and up to uterine fibroids వరకు మనకి సేమ్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ ఈ గనోరియాకి సంబంధించిన సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఇట్ హ్యాస్ ఆల్ ద వాట్స్ లైక్ ఎక్స్క్రీసెన్సెస్ ఫౌండ్ ఇన్ తుజా అండ్ ఫౌండ్ ఇన్ సైకోసిస్. ద తుజా వాట్ ఈజ్ లైక్ లిటిల్ సెన్సిటివ్ వాట్. ద తుజా వాట్ ఇక్కడ డిఫరెన్షియేషన్ చెప్తున్నాడు, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. తుజా వాట్ ఈజ్ లైక్ లిటిల్ సెన్సిటివ్ వాట్ అపియర్స్ టు బి కవర్డ్ విత్ ఎ థిన్ ఫిలిం అండ్ బ్లీడ్స్ ఫ్రమ్ ద స్లైటెస్ట్ వూండ్, స్లైటెస్ట్ టచ్. సెన్సిటివ్ వాట్స్ అనే ఒక రూబ్రిక్ ఉంటుంది, అది పెట్టు. బ్లీడింగ్ వాట్స్ అని ఇంకొక రూబ్రిక్ ఉంటుంది, అది కూడా పెట్టు. సబైనా క్యూర్స్ వాటి ఎక్స్క్రిసెన్సెస్ అబౌట్ ద యానస్, కాలీఫ్లవర్ ఎక్స్క్రిసెన్సెస్, గనోరియల్ వాట్స్ అబౌట్ ద ఉల్వా అండ్ అబౌట్ ద మేల్ జెనిటల్స్. సో యానస్ దగ్గర ఉండే వాట్స్ ఉంటాయి, వాటిని ఒక్కోసారి మనం కాండైలోమేటా అని చదువుతాము. రెక్టమ్ చాప్టర్కి వెళ్ళి కాండైలోమేటా అనేది తీసి అది పెట్టు. అండ్ కాలీఫ్లవర్ లైక్ వాట్స్ అది కూడా ఉంటుంది, అది కూడా పెట్టచ్చు. గనోరియల్ వాట్స్ అది కూడా ఉంటుంది అట్ ద ఉల్వా అండ్ అబౌట్ ద మేల్ జెనిటల్స్. కాకపోతే ఈ కేసు ఒకటి చేసాను కానీ పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయాను. వాళ్ళకి గనోరియా అనేది కూడా తెలియదు, ఈ గనోరియల్ కాండైలోమేటా వాట్ అనేది కూడా తెలియదు అమ్మాయికి. ఉల్వా మొత్తం వాట్స్ వచ్చేసి ఉన్నాయి. Next, in the uterine hemorrhages, compare it with ipecac. In uterine hemorrhages, compare it with ipecac, which has a gush of bright red blood, fully as copious as SABINA. But at the beginning of the gush, before it has kept on long enough to produce exhaustion, the face becomes pale. There is nausea and a feeling of faintness, syncope, all out of proportion to the amount of the blood lost. సో ఇక్కడ ఈ సబీనాలో కూడా, సబీనా మనకి హెమరేజెస్ రెమెడీస్ కింద ఇపికాక్ అని చెప్పుకుంటాం. యూజువల్ గా ఇపికాక్ అనేది ఈ లంగ్స్ నుంచి బ్లడ్ బాగా బయటపడుతుంటే ఇస్తూ ఉంటాం. రీసెంట్ గా ఒక కేసులో ఇపికాక్ ఇవ్వాల్సి వచ్చింది. ఇదే హెమరేజెస్, మెన్స్ట్రువల్ హెమరేజెస్ అనుకుంటా, మెన్స్ట్రువల్ దేనా ఇపికాక్ ఇచ్చే మంచి రెస్పాన్స్ వచ్చింది, కేసు గుర్తుకు రావట్లా. విచ్ హ్యాస్ ఏ గష్ ఆఫ్ బ్రైట్ రెడ్ బ్లడ్ ఫుల్లీ యాజ్ కోపియస్ యాజ్ సబేనా. ఇపికాక్ లో ఎంత కోపియస్నెస్, ఇది సబేనాలో ఎంత లార్జ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ బయటకు వెళ్తుందో ఇపికాక్ లో కూడా అంతే వెళ్తుంది. ఈ ఇపికాక్ అనేది మనం యూజువల్ గా ఈ వామిటింగ్స్ మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాం, చాలా తప్పు. ఇపికాక్ ని యూజువల్ గా ఆస్తమాకు యూజ్ చేస్తారు బాగా ఇపికాక్ ని. అలానే ఇక్కడ బ్రైట్ రెడ్ హెమరేజెస్ కూడా బాగా యూజ్ చేస్తారు. ఇపికాక్ లో ఉండే హెమరేజెస్ ఆల్ ఆర్ ఈక్వల్ టు బెల్లడోనాలో ఉండే
అండ్ ఈ సబీనాలో ఉండే అంత హెమరేజ్ ఇపికాక్ లో ఉంటుంది. సో ఇపికాక్ ఇది హెమరేజిక్ రెమెడీ, నాట్ నాజే అండ్ వామిటింగ్ రెమెడీ. నాజే అండ్ వామిటింగ్ అని అనేది కన్కామిటెన్సీ మాత్రమే, ప్రతి సిమ్టమ్స్ కి అది కూడా ఉంటుంది. ఇక్కడ హెమరేజ్ వచ్చింది యుట్రస్ లో, ప్లస్ డిస్మినోరియా వచ్చింది. ఈ రెండింటితో పాటు ప్రతిసారి మెన్సెస్ టైంలో వామిటింగ్స్ అవుతూ ఉంటే యూ హ్యావ్ టు సెలెక్ట్ ఇపికాక్. అర్థమైందా? బట్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద గష్, ఏది ఇపికాక్ లో, but at the beginning of the gush, before it has kept on long enough to produce exhaustion, so అది అంత ఈజీగా బయటికి రాదు, చాలా ఎగ్జాస్ట్ అవుతారు. ద ఫేస్ బికమ్స్ పేల్, దెర్ ఈస్ నాజియా అండ్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఫెయింట్నెస్, సింకోప్, ఆల్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ టు ద అమౌంట్ ఆఫ్ ద బ్లడ్ లాస్ట్. ఇక్కడ విషయం ఏంటంటే ఎంత ఎగ్జాస్ట్ కావాలి అంత సబీనా అంత ఈజీగా బ్లీడింగ్ రాదు, బట్ వస్తే బ్రైట్ రెడ్ గా కోపియస్ గా వస్తూ ఉంటది. రెండోది, ఈ ఇపికాక్ లో ఉండే బ్లీడింగ్ అవుతున్నట్లల్లా సింకోప్ వస్తూ ఉంటది. అంటే అర్థం ఏంటి? లో బీపీ ఫాల్ అయిపోతూ ఉంటది. వాళ్ళకి బీపీ చెక్ చేస్తే ఏ 60/40 70/50 ఏదో ఆ లెవెల్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఈ మెన్సెస్ వెళ్ళటం, ఈ బీపీ పడిపోవటం, ఈ రెండు కలిపి కళ్ళు తిరగటానికి కారణమవుతాయి. సింకోప్, తూలి పడిపోతారు కూడా. Faintness, syncope, all out of proportion to the amount of blood lost. Millefolium produces a gushing flow, but it has a continuous dribbling day after day, a continuous flow of bright red blood. Sickle looks like a SABINA, and when it is indicated, it should never be given in large quantities. It has the expulsive, bearing down labor-like pains with the expulsion of large clots and copious flow, but the flow is dark and the offensive, and after a short time it becomes thin and watery, leaving a brown stain difficult to wash out, at times tarry, copious and continuous, as if the uterus had no ability to contract. ఇక్కడ మనకి ఎన్ని మెడిసిన్స్ కంపేరిటివ్ స్టడీ చేస్తా ఉన్నాడు. ఇపికాక్ ఇచ్చాడు, సబైనా ఇచ్చాడు, అలాగనే సికెల్ కార్బ్ ఇస్తున్నాడు, మిల్లిఫోలియం ఇస్తున్నాడు. మీరు ఒక్కసారి పెన్ తీసుకొని మీ బుక్ మీద రాసుకోండి. వేర్ దెర్ ఈజ్ ఎ ఫ్లో, గషింగ్ ఫ్లో అంటే మీకు ఇది చెప్తారు, పేషెంట్లు కూడా చెప్తారు, అబ్బాయిలకైనా సరే చెప్తారు, మేల్ డాక్టర్స్కి అయినా సరే. ఒక్కసారిగా ఒక అమౌంట్ ఆఫ్ బ్లడ్ పడిపోతుంది మెన్సెస్ టైంలో, అదేమి నెమ్మదిగా డ్రాప్ బై డ్రాప్ రోజులో కొద్దిగా రాదు కదా, ఒక్కసారిగా వచ్చేస్తుంది. అలాగ రాదండి, ఒక్కసారిగా వచ్చేస్తుందని చెప్తాడు. సికెల్ లుక్స్ లైక్ సబీనా, వెన్ ఇట్ ఈస్ ఇండికేటెడ్ ఇట్ షుడ్ నెవర్ బి గివెన్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. సికెల్ని క్వాంటిటీస్ లో ఎక్కువ ఇవ్వకూడదు. అంటే అర్థం ఏంటి? లార్జ్ క్వాంటిటీస్ లో, లో పొటెన్సీస్ లో ఇవ్వద్దండి అని చెప్పటం. ఇట్ హ్యాస్ ద ఎక్స్పల్సివ్, బేరింగ్ డౌన్, లేబర్ లైక్ పెయిన్స్ with the expulsion of large clots and copious flow. సేమ్ సబీనాలో ఎలా ఉంటుందో సికెల్లో కూడా అలాగనే ఉంటూ ఉంటుంది. బట్ ద ఫ్లో ఈజ్ డార్క్ అండ్ అఫెన్సివ్, అండ్ ఆఫ్టర్ ఏ షార్ట్ టైమ్ ఇట్ బికమ్స్ థిన్ అండ్ వాటరీ. ఫస్ట్ డార్క్ గా, అఫెన్సివ్ గా, కాస్త క్లాట్ గా పడుతుంది. కాసేపటికి అది డీజనరేట్ అయిపోయి ఫ్లూయిడ్ గా, థిన్ అండ్ వాటరీగా మారిపోతుంది. లీవింగ్ ఏ బ్రౌన్ స్టెయిన్ డిఫికల్ట్ టు వాష్ అవుట్. ఇదే రూబ్రిక్ ఉంటుంది. మెన్సెస్ డిఫికల్ట్ టు వాష్ అవుట్ అనే రూబ్రిక్ ఉంటుంది. అలాగనే లుకోరియాలో కూడా ఈ రూబ్రిక్ ఉంటుంది, ఒకసారి చూడండి. లీవింగ్ ఏ బ్రౌన్ స్టెయిన్ డిఫికల్ట్ టు వాష్ అవుట్, అట్ టైమ్స్ తారీ, కోపియస్ అండ్ కంటిన్యూస్. యాజ్ ఇఫ్ ద యుటరస్ హ్యాడ్ నో ఎబిలిటీ టు కాంట్రాక్ట్. సో సికెల్ కార్లో కాంట్రాక్షన్స్ తక్కువ, కానీ సబీనాలో కాంట్రాక్షన్స్ ఎక్కువ. అది బాగా గుర్తుపెట్టుకోండి. సబీనాలో, సికెల్ కంటే సబీనాలో యుట్రైన్ కోలిక్ ఎక్కువగా ఉంటుంది, నొప్పి ఎక్కువగా ఉంటుంది. నీకు సికెల్ కార్బ్, సబీనా రిపర్టరీ చార్ట్ లో వచ్చినప్పుడు నువ్వు చెక్ చేసుకోవాల్సిన పాయింట్లు ఇవి. ఎక్కువ నొప్పి వస్తుంది అంటే సబీనాకి వెళ్ళు. తక్కువ నొప్పి వస్తుంది, ఫస్ట్ క్లాట్స్ పడుతున్నాయి, తర్వాత బ్రౌన్ స్పాట్స్ ఇస్తుంది, అది వాష్ చేసినా సరే, ఈ అండర్ గార్మెంట్స్ వాష్ చేసినా సరే అది వెళ్ళట్లేదు
అని అన్నప్పుడు చెప్తారు. ఈ పాయింట్ కూడా అబ్బాయిలు మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఇది అడిగితే తంతారేమో అని అనుకోవడం లేదు, వాళ్ళే చెప్తారు. డిఫికల్ట్ టు వాష్ అని అంటే వాళ్ళే చెప్తారు, అవునండి డిఫికల్ట్ టు వాష్, లేదంటే ఈజీగా పోతుంది బ్లీడింగ్ అనేది. స్టెయినింగ్ ఫార్మేషన్ అనేది కూడా ఇంపార్టెంట్, లుకోరియాకి ఇంపార్టెంట్, స్వెట్టింగ్ కి ఇంపార్టెంట్, అండ్ మెన్సెస్ కూడా ఇంపార్టెంట్. If you observe the cases in which during labor or abortion crude ergot has been used, you will notice that the patient has feeble uterine contractions as a resultant condition, and this will be seen during the menses or in the next labor. The symptoms of ergot last for years. So ergot కు సంబంధించిన ergot పాయిజనింగ్, ergot అనేది ఒక ఫంగల్ ఎలిమెంట్ అది. సో దాని నుంచి తీసిన ఏదైతే ఆల్కలాయిడ్ ఉందో దాని నుంచి తయారు చేస్తారు ఎర్గాట్. ఈ ఎర్గాట్ అనేది యూజువల్ గా ఈ జొన్న కంకుల్లో చూస్తూ ఉంటాం, జొన్న కంకుల్లో నల్లగా పట్టు ఉంటది, మీరు జొన్న కంకులు చూస్తే దాన్ని ఎర్గాట్ అని అంటాం. దాని నుంచి తయారు చేసిన మెడిసిన్ ఇదే రకమైన సిమ్టమ్స్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ద సిమ్టమ్స్ ఆఫ్ ఎర్గాట్ లాస్ట్ ఫర్ ఇయర్స్. ఇట్ ఈస్ ఎనదర్ సోరా. లార్జ్ డోసెస్ మే కిల్ ద ఫీటస్ అండ్ కాజ్ అబోర్షన్, బట్ షీ విల్ కంటిన్యూ టు బ్లీడ్. అంటే ఏం లేదు, ఒకవేళ ఎర్గాట్ ని మదర్ టించర్ ఫామ్ లో లార్జ్ డోసెస్ లో వేస్తే ఆటోమేటిక్ గా అబోర్షన్ జరిగిపోతుంది, ఆ బ్లీడింగ్ ఆగదు. దాని డ్రగ్ ప్రూవింగ్ సంబంధించిన సిమ్టమ్స్ చెప్తూ ఉన్నాడు. ద యుటరస్ విల్ నాట్ కాంట్రాక్ట్ వెన్ షీ మోస్ట్ నీడ్స్ కాంట్రాక్షన్స్. ఇట్ ప్రొడ్యూసెస్ ఏ పెరాలిటిక్ కండిషన్ అండ్ దిస్ ఈస్ ద స్టేట్ వి ప్రిస్క్రైబ్ సికెల్ ఫార్. సో ఎర్గాట్ పాయిజనింగ్ అని మనకి జనరాలిటీస్ లో రూబ్రిక్ ఉంటుంది. ఎర్గాట్ పాయిజనింగ్ కి ఎర్గాట్ ఇవ్వవు, ఎర్గాట్ 30 ఇవ్వవు. ఎర్గాట్ పాయిజనింగ్ కి సికెల్ కార్బ్ ఇస్తావు, ఎందుకంటే సికెల్ కార్బ్ లో ప్యాసివ్ బ్లీడింగ్ ఉంటుంది, అదే సబీనాలో యాక్టివ్ బ్లీడింగ్ ఉంటుంది, చాలా గషింగ్ ఉంటుంది, చాలా ఫోర్స్ తోటి బయటికి నెడుతుంది మెన్సెస్ ని. It is another sora. Large doses may kill the fetus and cause abortion, but she will continue to bleed. The uterus will not contract when she most needs contractions. It produces paralytic condition, and this is the state we prescribe Sickle car. We seldom prescribe it for its primary effect, but rather for the state of subinvolution when the uterus retains the secondines. ఈ ఇన్వల్యూషన్ ఉంది కదా, మనకి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ అది న్యాచురల్ గా అది కాంటాక్ట్ అయిపోవాలి. ఇన్వల్యూషన్ అనేది లేట్ అయితే బ్లీడింగ్ ఎక్కువ కాలం ఉంటుంది. ఈ ఎక్కువ కాలం ఉంటే పని అయితే పెరాలిటిక్ కండిషన్ ఆఫ్ ద యూట్రస్ అనేది అర్థం కావాలి. ఆ పెరాలిటిక్ కండిషన్ ఉన్నప్పుడు సబైనా ఇండికేట్ అవ్వదు, సికెల్ కార్ ఇండికేట్ అవుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. We seldom prescribe it for its primary effect అని అంటున్నాడు. అండ్ బట్ రేదర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ సబ్ ఇన్వల్యూషన్. అంటే ఫస్ట్ ఎర్గాట్ పాయిజన్ జరిగింది, ప్రైమరీ ఎఫెక్ట్ అంటే అది ఒక చోట డ్యామేజ్ చేసేసింది, అంటే మందు డ్యామేజ్ చేసేసింది, అక్కడ మనం పెద్దగా పట్టుకోలేకపోవచ్చు. అది ఎక్కడ చూస్తాం మనం, పెరాలిసిస్ అని అనేది ఎప్పుడైతే డెలివరీ అయిందో ఈ కాంట్రాక్షన్స్ జరగవు, అప్పుడు కానీ మనకి అర్థం కాదు ఇది పెరాలిటిక్ స్టేట్ లో ఉంది అని. సో అందుకని అది సబ్ ఇన్వాల్యూట్ కావటం లేదు, కాకపోయేలోపు ఇటువంటి బ్లీడింగ్ జరుగుతూ ఉంటుందని చెప్తూ ఉన్నాడు. వెన్ ద యుటరస్ రిటైన్స్ ద సెకండైన్స్, అంటే ఫోర్స్ చేయదు, అంటే కాంట్రాక్షన్స్ ఇచ్చి లోపల ఉండే ఏదైతే ఫీటల్ మెటీరియల్ ఆ ప్లాసెంటా ఏదైతే ఉందో దాన్ని అంతటిని బయటికి తోసేయకపోవటం మూలన ఆ కంటెంట్స్ అన్ని యుటరస్ లోనే ఉండిపోతే యూట్రస్ లో ఉండిపోయిన కంటెంట్స్ అన్ని కుళ్ళి వాసన వచ్చేసి ఇదంతా ఆ తర్వాత నెమ్మదిగా బయటికి రావటం మొదలు పెడుతుంది. ఇంత జరిగింది కాబట్టి బయటకు వచ్చిన తర్వాత ఆ ఇన్నర్స్ కి బ్రౌనీ స్పాట్స్ ని స్టెయినింగ్ గా ఇచ్చేస్తూ ఉంటుంది, అంత కుళ్ళిపోయి ఉంటుంది కాబట్టి, అంత అఫెన్సివ్నెస్ ఉంటుంది కాబట్టి. When the uterus retains the secondance, there is a continuous oozing of dark and offensive flow. The picture is more complete if we find that no matter
how cool the room is. She does not want heat but wants to be uncovered, and she is a lean, shriveled, scrawny, hungry patient with a dusky skin. బాగా అది గుర్తుపెట్టుకోండి. షీ డస్ నాట్ వాంట్ హీట్, ఇంతకు ముందే చెప్పుకున్నాం హార్ట్ పేషెంట్ అని, అస్సలు హార్ట్ ని తట్టుకోలేదు అని అనేది. అలాగని there is a continuous oozing of dark and offensive flow. The picture is more complete if we find no matter how cool the room is, she does not want heat but wants to be uncovered, and she is a lean, shriveled. మనం అక్కడ ఆ పాయింట్స్ దగ్గర రాసుకోండి వాళ్ళ అపిరెన్స్ ఎలా ఉంటుంది అన్నది. ఏది సబీనా వాళ్ళ అపిరెన్స్, సారీ సికెల్ కార్బ్ యొక్క అపిరెన్స్. lean, shriveled, scrawny, hungry patient with a dusky skin. She never takes on fat, is not robust. మనం ఈ సబీనాకి సికెల్ కార్బ్ కి డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఈ సికెల్ కార్ లో బాగా లీనింగ్ ఉంటుంది. నేను రీసెంట్ గా ఒక గ్యాంగ్రీన్ కేసు పెట్టాను ఒక టో దగ్గర. అతను ఇంతే, ఇదే సిమ్టమ్ మీద బేస్ చేసుకొని సికెల్ కార్బ్, గ్యాంగ్రీన్, థిన్ ఎమాసియేషన్ తీసుకొని ఇస్తే చాలా బాగా తగ్గింది అది. హంగ్రీ పేషెంట్ విత్ డస్కీ స్కిన్, షీ నెవర్ టేక్స్ ఆన్ ఫ్యాట్. ఎప్పుడు తింటూనే ఉంటాడు హంగ్రీ పేషెంట్, కానీ లావ్ అవడు. ఇట్స్ నాట్ రోబస్ట్. ఇట్ ప్రొడ్యూసెస్ వారికోసిస్ ఆఫ్ ద స్కిన్ and the skin about the toes becomes dusky, and over the shin bones are dark spots, and she wants to lie with the extremities uncovered. Such patients lose flesh and become shriveled. అంటే ఇది సిఫిలిటిక్ స్టేజ్ లో ఉందని అనేది అర్థం చేసుకోండి. ఎమాసియేషన్, ష్రివెల్లింగ్ అండ్ స్క్రాన్వి, విపరీతమైన హంగ్రీ పేషెంట్, ఇదంతా సిఫిలిటిక్ మియాజం కి సంబంధించిన సిమ్టమ్స్. అంటే ఈ సికెల్ కార్బ్ అనేది ఏ రేంజ్ లో, ఏ స్టేజ్ లో, ఎంత గ్రేవ్ స్టేజ్ లో, ఎంత సీరియస్ స్టేజ్ లో మనకు ఉపయోగపడుతుందని అర్థం కావాలి. ఓకే, మీరు దాంట్లో రాసుకోవచ్చు. లీన్ అండ్ థిక్ అండ్ లీన్ అనేది ఒక టేబుల్ వేసాను నేను. ఆ థిక్ దగ్గర, లీన్ దగ్గర ఎప్పుడు సికెల్ కార్ ఉంటుంది, సికెల్ కారు ఉంటుంది. ఆ పేషెంట్లే ఎమాషియేటెడ్ అయి కనిపిస్తూ ఉంటారు. ఓకే, మిగతాది రేపు చదువుదాం అమ్మాయి, వెళ్ళాలి.